మంత్ 3000 పాయింట్స్ చేయాలి. డౌన్‌లోడ్ కూడా చేపించాలి. అయితే ఎలిజిబిలిటీ ఉంటది హైదరాబాద్ మీటింగ్ అని. అది మనకి రాము సార్ ఎందుకు చెప్పాలి నాకు? నా వరకు. నా అప్లైనర్ కాదు కదా! యాక్చువల్లీ ఈ జూమ్‌లో నేను అటెండ్ అవ్వకూడదు కదా! అప్లైనర్ కానప్పుడు మనకి సర్వీస్ ఇస్తున్నారు. అప్లైనర్ కానప్పుడు మనకి సజెషన్ ఇస్తున్నారు. ఎందుకు? అంటే ఇది వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్. అప్లైనర్స్, డౌన్‌లైనర్స్, సీనియర్స్, జూనియర్స్ ఎటువంటి భావం ఉండదు. అంతా ఒకటే. ఎవరు అప్లైనర్ అవ్వని, ఎవరు డౌన్‌లైనర్ అవ్వని, ఎవరు సింగిల్ లైన్ అవ్వని, ఎవరు ఎంత తోపు అవ్వని వెస్టేజ్‌లో ఒకటే. వెస్టేజ్‌లో 50,00,000 తీసుకున్న వాళ్ళు, 10,00,000 తీసుకున్న వాళ్ళు, రూ. 1000 తీసుకున్న వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు వెస్టేజే అండి. వెస్టేజ్ కంపెనీలో ఐడీ తీసుకొని రూ. 1 పర్చేజ్ చేసిన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు లెక్కొస్తది. ఓకేనండి. నా సెల్ఫ్ నేను చెప్తున్నాను. మీరెలా తీసుకుంటున్నారో తెలీదు. ఇలా పాజిటివ్‌గా మనం తీసుకుంటే చాలా ముందుకెళ్ళగలం. 2 సెకండ్ వెస్టేజ్‌లోని ఎందుకు చేయాలి? అది మీ అందరికీ తెలుసు. తెలిసినా మనం ఎవరికీ చెప్పలేకపోతున్నాం. ఎలా అంటే వెస్టేజ్ చేయండి బావుంటది. 3 తరాల డబ్బులొచ్చేస్తాయి. లేకపోతే 30,00,000 వచ్చేస్తాయి. లేకపోతే మంచి కారొచ్చేస్తది. లేకపోతే ఇంకేదో వచ్చేస్తది. వచ్చేస్తది మనిషి ఆశ కదా! అలా చెప్పుకునే ముందుకెళ్ళారన్నా వెస్టేజ్ ప్రొడక్ట్ వాడుకోండి ఒక్కసారి. మీ షాప్ మార్చుకోండి. బయట కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోండి. పాయింట్‌లొస్తాయి. 1 ఆర్ 2 మంత్స్ ముందు మీరు యూజ్ చేయండి. మీకు నచ్చితే దాన్ని అందరికి సజెస్ట్ చేయండి. అలా చెప్తే వాళ్ళ మైండ్‌కి ఎక్కుతది. కొంతమంది అనుకోవచ్చు, ఎందుకిది చెప్పాలి? దేనికిది చెప్పాలి అంటే, మనం ఇందులో కారొచ్చేస్తది. ఫారెన్ ట్రిప్ వచ్చేస్తది. అది అలాగే కామన్. కానీ ఏ గవర్నమెంట్‌లో రాని జీతం ఇందులో వస్తది. మనం కష్టపడితే. ఏ పెట్టుబడి పెట్టిన వ్యాపారంలో రాని డబ్బులు ఇది పెట్టుబడి లేకుండా మన డబ్బులతో మనం కొనుక్కుంటే మనకి డబ్బులొస్తది. 2. 3 ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి లేని రిటైర్మెంట్ తర్వాత పెన్షన్స్ ఉండవు. కానీ ఇందులో మనం రిటైర్మెంట్ తీసుకున్నా, చేయలేక ఆగిపోయినా, లేకపోతే సడెన్‌గా డెత్ అయినా 3 తరాలు. నామినీ, సెకండ్ నామినీ, థర్డ్ నామినీ. 3 తరాలకి ఇన్‌కమ్ వెళ్తది. అనేది మనం స్ట్రాంగ్‌గా వాళ్ళకి చెప్పాలి. మెయిన్ పాయింట్స్ ఇవి వెస్టేజ్‌లో. అంటే అవి తప్పో, రైటో తర్వాత రాము సార్ చెప్తారు. నేనైతే అలాగే చేస్తున్నాను. మెయిన్ ఇవే. వాళ్ళు చేయనివ్వండి, చేయకపోనివ్వండి, వాడుకోనివ్వండి, వాడుకోమనివ్వండి. నేను చెప్పేది మాత్రం ఇవే చెప్తాను. ఎక్కడ ఏ ప్లాన్ చెప్పడానికెళ్ళినా, మాక్సిమం రాము సార్ వస్తున్నారు. 3, 4 మెంబర్స్‌ని కూర్చోబెడితే, లేదు నేను సింగిల్‌గా కూడా వెళ్తున్నాను కదా! వాళ్ళకదే చెప్తాను. ఇది వాడండి. ఇది వాడితే మనకి తగ్గుతది. గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవుతది. బీపీ, షుగర్‌లు ఉన్నవాళ్ళు కంట్రోల్ అవుతది. లేని వాళ్ళు ఎప్పటికీ రావు మన ప్రొడక్ట్ వాడడం వల్ల. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే 21 ఇయర్స్ అయిపోతుంది. 20 ఇయర్స్ కంప్లీట్, ఇది 21 ఇయర్స్ స్టార్ట్ అయింది. అవుతుంది కంపెనీ పెట్టి. నేను యూజ్ చేస్తాను. ఫస్ట్ మనం సెల్ఫ్ యూజ్ చేయాలి కదా! నేను యూజ్ చేస్తున్నాను. మీరు కూడా యూజ్ చేయండి 1 మంత్. ఇందులో చేయడం ఏంటంటే కారు, ఫారెన్ ట్రిప్పు సెకండరీ. కానీ 3 తరాల అమౌంట్ వస్తది. అది మన నోటి మాట. అంతే కదా! ఓన్లీ నోటి మాట. మనం ఇంటింటికి సబ్బులు, పేస్టులు పట్టుకొని ఎళ్ళట్లేదు. ప్రొడక్ట్ బ్యాగ్ తగిలించుకొనెళ్ళి మీరు 3000 కొనండి. మిగతా టీమ్‌లో వాళ్ళున్నారు. బయట టీహెచ్ఎస్ టీమ్ కాకుండా అదర్ టీమ్స్ వారున్నారు. చాలా కంప్లెయింట్లు నా దగ్గర ఉన్నవాళ్ళు కూడా మాక్సిమం అలాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళేమో 5,000 కొనండి, 10,000 కొనండి, 3,000 కొనండి. బ్లాక్‌మెయిలింగ్. ఇంత కొంటే అవుతది. ఐడీ లేకుండా 10,000 నా నా టీమ్‌లో ఉన్నారు ఇద్దరు, ముగ్గురు మేడమ్స్. 10,000, 15,000, 5,000 కూడా కొనిపిచ్చేసారు. తీసుకొని వాళ్ళు వాడేసారు. పాయింట్స్ వాళ్ళకొచ్చాయి. అది ఎన్ని రోజులు చేయగలం అలాగా సెల్ఫ్? దీనికోసం మనం ఆళ్ళందుకే వన్ టైమ్ కొనేసి ఆపేసారు. అదే దీని టైం మనం దీనికోసం ఫుల్‌గా చెప్పామనుకో, కొంచెం నాలెడ్జ్ ఇచ్చామనుకో, వాడుకుంటే ఇలాగా 10 మందికి షేర్ చేస్తే ఇలా వస్తాయి. ఎవ్రీ మంత్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలా ఎవ్రీ మంత్ మీరు ఎంతమంది నచ్చితే అంతమంది. కొంతమంది చెప్తున్నా. మిగతా బిజినెస్ చేయాలి, మనలాగే డబ్బులు సంపాదించాలి, మంచి పొజిషన్‌లో ఉండాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, పిల్లలకి ఒక మంచి దారివ్వాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. ఒక డ్రీమ్. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటది. మనం చిన్న చిన్న జాబులు చేస్తే, హమ్మయ్య! జాబొచ్చింది. ఏదో చేయాలి, ఏదో చేసుకోవాలి, లోన్ పెట్టుకోవాలి. ఎలా అనిపిస్తదో అలాగే వెస్టేజ్ మన సొంత వ్యాపారం. మనం స్టార్ట్ చేసాం.
ఈ రోజే షాప్ ఓపెనింగ్ చేసాం. రోజు షాప్‌లోకెళ్ళి కూర్చొని షాప్ ఓపెన్ చేయాలి కదా! సొంత బిజినెస్ అయితే. అలాగే రోజు ఎర్లీ మార్నింగ్ లేసి జూమ్ మీటింగే మనకి సొంత వ్యాపారం. ఇదే షాపు. జూమ్ మీటింగ్ అటెండ్ అయిపోతాం. జూమ్‌లో వింటాం. ఫ్రెష్ అయిపోతాం. ఇంట్లో కావాల్సినవన్నీ చూసుకొని స్టార్ట్ అవుతాం. మనం ఏ పనిలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఇందులో మనం స్టార్ట్ అవ్వాలంటే కొంతమంది ఫుల్ టైమ్ చేసిన వాళ్ళున్నారు. నాలాగా హాఫ్ టైమ్ చేసిన వాళ్ళున్నారు. హాఫ్ టైమ్ చేసిన వాళ్ళు మన పని మనం చేస్తూ కానీ మైండ్‌లో ఉండాలి. ఓకే. ఈరోజు 10 మెంబర్స్ అని చెప్పామా, 5 అయినా చెప్పామా, ఒక్కరైనా ఐడియా చేసుకుంటారా? సెల్ఫ్ ఆలోచించుకోవాలి. ఫుల్ టైమ్ చేసిన వాళ్ళలో దీని మీదే ఫోకస్ ఉంటది. 100% మనకి సక్సెస్ లైఫ్, మంచి ఫ్యూచర్ కావాలంటే వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. మన అప్లైనర్స్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను ప్రతిసారి అదే చెప్తాను. అప్లైనర్ ఎవరనేది కాదు. మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మనతో ఎవరొస్తున్నారు సర్వీస్‌కి? మనకి ఒక దేవుళ్ళలాగా గైడెన్స్ ఎవరిస్తున్నారు? ఆళ్ళకి మనం ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలి. అప్లైనర్ మంచి బట్టలేసుకుంటే అతనికి ఏంట్రా కారు తీసేసుకున్నాడు వచ్చేస్తది. అలా ఫీల్ అవ్వకూడదు. అప్లైనర్ మనతో సరిగ్గా లేరని అప్లైనర్ మీద మనం ఆకాశం మీద రాయి ఇసిరామనుకో ఎవరి మీద పడతది? మన మీదే కదా! పైకి రాయి ఇసిరితే ఏదిసిరినా రాయి ఇసిరినా, ఏదిసిరినా అది మళ్ళీ వెంటనే మన మీదే పడతది. అంతే కదా! కిందకి ఏదైనా ఇసిరండి పైకి లేగలేదు. అందుకని పైన ఉన్న వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తే మనకి రెస్పెక్ట్ వస్తది. పైన ఉన్న వాళ్ళ మీద మనం బురద జల్లినా, రాయిలు ఇసిరినా అది మన మీదే పడతది. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు మీరందరూ నాకంటే పెద్దవాళ్ళవ్వచ్చు, చిన్నవాళ్ళవ్వచ్చు. నాకు తెలిసి నాగేంద్ర చిన్నోడే. యూత్ ఐకాను. నేనెప్పుడు నాగేంద్ర కోసం కూడా నా ప్లాన్స్‌లో చెప్తాను. మన దగ్గర మంచి ఐకాన్ ఉన్నాడు. ప్రొడక్ట్స్ కోసం బాగా చెప్తారు అని ఆ వీడియో ఎలమంచిలో వీడియో చేశాను కదా! ప్రొడక్ట్ డెమో అది కూడా చూపిస్తుంటాను. అలాగా చిన్న, పెద్ద తేడా లేకుండా, ఏ క్యాస్ట్‌తో తేడా లేకుండా, తారతమ్యాలు లేకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయేదే విస్టేజ్. విస్టేజ్ మనం పొద్దున్న మార్నింగ్ లేసిన కాడ నుంచి ఈవినింగ్ దాకా వెస్టేజ్, వెస్టేజ్, వెస్టేజ్ ఫోకస్, ఫోకస్, ఫోకస్ ఉండాలి. నోట్లో మనం మౌత్ ఓపెన్ చేస్తే వెస్టేజే రావాలి. ఎక్కడికైనా మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎవ్వరు ఎన్ని నెగెటివ్ క్వెషన్స్ ఏసినా సరే మనం పాజిటివ్ ఎందుకంటే మనం వాడుతున్నాం. మనం యూజ్ చేస్తున్నాం. మనకదేంటో తెలుసు. మనకి ప్లాన్ తెలుసు. ప్రొడక్ట్ తెలుసు. అందులో ఎంత దమ్ముందో తెలుసు. ఇందులో ఎవరెవరు ఎంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారో తెలుసు. ఎవరు కారులు తీసుకుంటున్నారో తెలుసు. కదా! అన్నీ తెలిసుండి మళ్ళీ వాళ్ళు ఎలా అంటున్నారు సార్, అయితే వాళ్ళు తీసుకోవట్లేదు సార్. వీళ్ళకి చెప్పాలంట సార్. ఎక్కడో మా వాళ్ళున్నారు మాట వినట్లేదంట సార్. అవెందుకు? ఇన్నోళ్ళు వస్తారు. వినకపోయినోళ్ళు అంతే. నెక్స్ట్ టైమ్ బెటర్ లక్. కానీ వెస్టేజ్ అనేది అందరిని టచ్ చేస్తాం. నేనైతే 1 ఇయర్ వదిలేసాను. 1 ½ ఇయర్. 1 ఇయర్, 1 ½ ఇయర్ వెస్టేజ్‌ని వదిలేసాను. ఇంట్లో తను ఒప్పుకోలేదు. ఇంట్లో తను ఒప్పుకోలేదు. నేను కూడా వదిలేసాను చిన్న చిన్న కారణాల వల్ల. అది ఇంకా ఆల్‌మోస్ట్ ఇంకా ముందు ముందు మీటింగ్‌లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా చెప్తాను కాబట్టి మీకు అర్థమవుతది. తర్వాత రాము సారు వెస్టేజ్ రూపంలో రంజిత్ సారు నన్నొదలలే. మీరు చెయ్యాలి మేడం. మేము సపోర్ట్ చేస్తాం. మీరు అప్లైనరు లేరనేసి ఫీల్ అవ్వకండి. మేము సర్వీస్ ఇస్తాం. మీరు వెస్టేజ్‌లో రావాలి, చెయ్యాలి అని మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పిచ్చారు. అంటే ఒక్కసారి మనకి లైఫ్‌లోకి ఒక అదృష్టం వచ్చిందనుకోండి, అది మనం వద్దనుకోని వదిలేస్తాం. భగవంతుడు వీళ్ళకి తెలియక వదిలేసుకున్నారు. మళ్ళీ తెలియచేయాలని ఎవరో ఒక రూపంలో దేవుడు డైరెక్ట్‌గా వచ్చి నేనే దేవుడినని చెప్పడు కదా! ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేస్తారు. అలాగే రంజిత్ సారు, రాము సార్ రూపంలో మళ్ళీ నా లైఫ్‌లోకొచ్చి, మళ్ళీ నేను రీస్టార్ట్ చేసినట్టు చేశారు. థాంక్ యూ సార్ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ చెప్తున్నాను కదా! మనం ఇంకా ఎప్పుడు చెప్పిందే. ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను. నాకు మీ సపోర్ట్ కూడా చేయండి. 100% వెస్టేజ్‌లో సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఎప్పుడు చెప్పినవే చెప్తున్నాం. ప్రొడక్ట్ కోసం ఏది ఉపయోగపడుతదని ఆల్‌మోస్ట్ మన 10 మెంబర్స్‌కి, 11 మెంబర్స్‌కి తెలుసు. ప్రొడక్ట్ దేనికి ఏది ఉపయోగపడతదనేది. అందుకని నేను దాని కోసం ఏం మాట్లాడట్లేదు. అది. సీఎన్‌డి డ్రాప్స్ ప్రిఫర్ చేయండి ఎక్కువ. ఇది చాలా బావుంది. ఇది మా ఇంట్లో కూడా మా అబ్బాయికి కూడా తెలియటంటే వాటర్ బాటిల్ ఏసేస్తున్నాను. ఏస్తే మళ్ళీ తాగడనేసి అమ్మాయిలంటావన్నీ వాడతావేటి అన్నాడు. వాడికి తెలీదు కదా!
ఇది కూడా ప్రిఫర్ చేయండి. బావుంది. ప్రొడక్ట్ అన్నీ యూజ్ చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటున్నాం. అదే 10 మందికి చెప్తున్నాం. ఎక్కడికైనా మనం ధైర్యంగా ఎళ్ళొచ్చు. ధైర్యంగా చెప్పొచ్చు. ఇందులోన ఇంకొకటి మనం హోటల్‌కి అప్లైనర్స్. మనకు అప్లైనర్స్ ఉన్నారు. మన డౌన్ లైన్స్‌కి మనం అప్లైనర్. మన అప్లైనర్ మనకేం చేస్తున్నారు? ఎలా సర్వీస్ ఇస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు ఒబీడియంట్‌గా? అలాగే మనం కూడా డౌన్ లైన్స్‌తో మాట్లాడాలి. వాళ్ళు ఏదో పర్చేజ్ చేయలేదని, లేకపోతే ఐడీ యేసుకొని వదిలేసారని, లేకపోతే మన మాట వినట్లేదు, స్పీడ్‌గా చేయట్లేదని, ఆళ్ళ మీద కోపం, చిరాకు పడకూడదు. వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకోవాలి. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మనం మాట సాయమే కదా! నోటి మాటే కదా! మాట మంచిగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. రంజిత్ సార్ చూడండి వస్తారు. నమస్తే చెప్తారు అందరికి. వెల్కమ్ అంటారు. చక్కగా ప్లాన్ చెప్తారు. మళ్ళీ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతారు. అలాగే సేమ్ మనం కూడా. వాళ్ళతో మాట్లాడినంత సేపు మర్యాదపూర్వకంగా, రెస్పెక్ట్‌గా మాట్లాడి అంటే ఓహో! వీళ్ళు అప్లైనర్లు వీళ్ళకిది నేర్పారు. అందుకే వీళ్ళిలా మాట్లాడుతున్నారు. రేపు మనం మిస్టేక్స్ అయితే మనం ఇలా మాట్లాడాలి అని వాళ్ళకుంటది. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి. నాకు తెలిసిన నాలెడ్జియే నేను చెప్తున్నాను. ఇది మై సెల్ఫ్. నేను సెల్ఫ్‌గా తీసుకుంటున్నాను. నేను చెప్పే పాయింట్స్‌లో మీరెవరైనా కనెక్ట్ అయితే పాజిటివ్‌గానే తీసుకోండి. నెక్స్ట్ ఇంకేంటి? ఇంకేం చెప్పాలి?